హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. నేనైతే శివరాత్రి రోజు వ్లాగ్ చేద్దామనుకున్నానండి. అందుకని ఈ వ్లాగ్ అయితే నిన్న అప్లోడ్ చేయలేదు. అందుకే ఈరోజు కుదిరింది. ఈరోజు అప్లోడ్ చేశానండి. శివరాత్రిది మొత్తం తీద్దామనుకున్నాను కానీ వీలు కాలేదండి. ఓన్లీ హాఫ్ డే వరకు అయితే వ్లాగ్ చేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ అయితే లేచి ఇలా ముగ్గేసుకుంటున్నాను నేనైతే. చూడండి, ఈ ముగ్గు నాకు తెలిసి ఎవరికి తెలియకుండొచ్చు. ఈ ముగ్గు చూడండి ఎంత బాగుంటుందో. అసలు నాకైతే చాలా ఇష్టం ఈ ముగ్గు అంటే. చూడండి ఎంత బాగుంటుంది. ఇది మా మమ్మీ నేర్పించిందండి. ఈ ముగ్గు ఎంత బాగుంటుంది అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజైతే నేను మార్నింగ్ ఇలా లేచి ముగ్గేసుకొని అన్ని పనులు అయితే చేసుకున్నాము. చేసేవారికి మధ్యాహ్నం అయిందండి అన్ని పనులు. ఇక తినేసి చేసుకునే వరకు ఇంకా ఈవినింగ్ అయితే నేను అది శివుండి పిక్చర్ వేసి మీకు చూపించాను కదా, ఇంకా దాంతోనే సరిపోయింది ఇంకా రోజంతా శివరాత్రి రోజు. అందుకే నాకు వీలు కాలేదు మొత్తం ఫుల్ ఈవినింగ్ వరకు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు అయితే మేము చేసింది అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఇది మా కాంపౌండ్ ఎంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ సైడ్కి కూడా ఇంకా ప్లేస్ ఉంటుంది. బర్త్డే పార్టీస్కి కూడా చేసుకోనీకైతే మస్తు ప్లేస్ ఉంది. కానీ మేమైతే ఇంట్లోనే చేసుకున్నాము ఆ రోజు బర్త్డే పార్టీ అయితే. చూడండి, ఓవరాల్గా ముగ్గు అయితే ఇదండి. చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి వీడియోని అండ్ కామెంట్స్ కూడా పెట్టండి నా ముగ్గు ఎట్లా ఉందో. తులసి దగ్గర కూడా వేశాను. అలాగనే మెయిన్ తులసి దగ్గర అయితే ఖచ్చితంగా వేయాలి కదండి, ఇంకా అందుకనే వేస్తాను పండగలప్పుడైతే. ఇంకా నేనైతే ఇంట్లో తుడుచుకున్నాను ఇల్లు. మా పాప అప్పుడే లేచి వస్తుంది. ఆమె షాక్ అవుతుంది, ఏం చేస్తుండ్రు వీళ్ళు అన్నట్టు. చూడండి, ఇది మా పాప వేసిందండి. ఎంత బాగా వేసింది అసలు. ఫోన్లో చూసి చాలా బాగా వేసింది అసలు. అంటే పిల్లలు ఫోన్లో చూసి వేస్తారు కానీ ఇంత మంచిగా వేయడం అయితే అసలు ఎవరి వల్ల కాదండి అసలు. చూడండి ఎంత కళ ఉంది అసలు. శివుడి ఫేస్లో అయితే అసలు సూపర్ ఉందండి. అసలు చాలా బాగా వేసింది. వేస్తారు మామూలుగా ఫోన్లో చూసి అందరు వేస్తారు కానీ మామూలుగా ఏదో ఒకటి అది మంచిగా రాదు, చెయ్యో ముక్కు కళ్ళు అలా మంచిగా రాకుండా ఉంటాయి కదా. కానీ మా పాప మాత్రం అసలు ఎక్సలెంట్ వేసిందండి. అసలు చూడండి, మీరు ఫేస్ చూస్తేనే అసలు తెలుస్తుంది ఎంత కళ ఉంది అసలు. శివుడి కళ అయితే ఇలా ఉట్టి పడుతుంది. అంత చాలా బాగా వేసింది. చాలా బాగా వేస్తుంది మా పాప బొమ్మలు. అసలైతే ఇది నేను దాన్ని ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఫ్రేమ్ లాగా చేసి పెట్టాలి అని అనుకుంటున్నాను. చూడాలి, కుదిరినప్పుడు అయితే ఇది ఫ్రేమ్ చేసి పెడతాను ఇంట్లో. సూపర్ ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా శివరాత్రి రోజు ముందు రోజు వేసిందనమాట ఆ పిక్. శివరాత్రి రోజే ఇలా శివుడి బొమ్మ కనిపించింది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి, మా చిన్న పాప కూడా అప్పుడే లేచింది. చూడండి, మా పాప కూడా ఏం తీస్తుంది మమ్మీ అన్నట్టు చూస్తుంది. ఇక్కడైతే నేను మార్నింగ్ పాలు తీసుకుంటాం కదా, పాలైతే కాగబెడుతున్నా అండి. పాలు పొంగుతున్నాయి. ఇది మా కిచెన్ రూమ్ అండి. చూడండి, ఇంకా అన్నీ స్లోగా చూపిస్తే బాగుండేదని నేనైతే ఫాస్ట్లో పెట్టేసినాను కొంచెం. ఇంకా చాయ్కి అయితే పెట్టుకుంటున్నాను. చాయ్ తాగితేనే ఏమన్నా పని చేయాలనిపిస్తుంది. ఇంకా అందరికీ అలానే ఉంటుంది కదండి. ఫస్ట్ మనము టీ తాగిన తర్వాతనే ఏదైనా చేయాలని అనిపిస్తుంటుంది. టీ లవర్స్ అయితే ఉంటారు కదా, అట్లా నేను కూడా టీ లవర్ అనమాట. టీ తాగిన తర్వాతనే ఏదైనా చేయబుద్ధి అవుతుంది నాకు. టిఫిన్ అయినా సరే టీ తాగిన తర్వాతనే టిఫిన్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే టీ ఉండాల్సిందే ఖచ్చితంగా. సో టీ అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. టీ తాగిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సేమియా ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను. సేమియా ఉప్మా అయితే కొంచెం తొందరగా అయిపోతుంది కదా అండి. ఫెస్టివల్ రోజు ఇంకా మనం ఇడ్లీ దోశ అలా పెట్టుకుంటే కాదు కదా, ఇంకా లేట్ అవుతుంది కదా. అందుకని ఇంకా సేమియా ఉప్మా చేద్దామని పెట్టుకున్నాను. చూడండి, అక్కడ ప్యాకెట్ మీకు కనిపిస్తుంది కదా, అది ఏంటంటే వర్మిసెలి అండి. వర్మిసెలి రోస్టెడ్ది ఏంటంటే మనము మామూలుగా వేరే తీసుకుంటేనేమో మనము వేయించి చేయాలి కదండి టిఫిన్. ఇది అలా కాదండి, రోస్టెడ్ది అనమాట. ఆల్రెడీ రోస్ట్ అయ్యి వస్తాయి మనకి ప్యాకెట్లో. సో మనం వేయించిన అవసరం లేదనమాట. డైరెక్ట్ మనము ఉప్మా చేసేసుకోవచ్చు. సేమియా ఉప్మా లేకపోతే సేమియా పాయసం కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు. వేయించిన అవసరం లేదు. నెయ్యి వేసి అలా నూనె వేసి వేయించిన అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది. అయితే మేమైతే చాలా బాగా నచ్చింది మాకైతే అది రోస్టెడ్ది. ఎక్కువ మేము అది తెచ్చుకుంటాము. చూడండి, ఇక్కడ చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా పాప ఇంకా రెడీ అవుతుందండి. ఇంకా శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. కొంచెం లేట్ అయింది పెట్టడానికి.
సో ఈరోజైతే నేనైతే పెడుతున్నానండి. చూడండి మా పాపకైతే జుట్టేస్తున్నాను, రెడీ చేపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ క్లిప్స్ చూడండి, అది ఊలుతో చేసింది. చాలా బాగా నచ్చింది నాకు. చూడండి ఎంత బాగుంది అసలు. పెడితే సూపర్ లుక్ వస్తుందండి. అసలు పిల్లలకి ఇట్లా పెడితే క్లిప్స్ ఊలుతో చేసినవి చాలా మంచిగా అనిపిస్తాయి. అందుకే ఒకసారి మీకు చూపిద్దామని ఇలా రెడీ చేసి చూపిస్తున్నాను. నేనైతే పెద్ద పాపకి ఒక పేరు తీసుకున్నాను, చిన్న పాపకు ఒక పేరు తీసుకున్నానండి. పెద్ద పాపకేమో రెడ్ కలర్, చిన్న పాపకేమో పింక్ కలర్లో తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు లుక్. ఇట్లా హెయిర్ లీవ్ చేసేసి అవి క్లిప్స్ పెడితే అయిపోతుంది. ఇక్కడ చూడండి మా చిన్న పాప స్నానం చేపించి రెడీ చేపిద్దామని ఇలా. చూడండి మా పాప అయితే అస్సలు రెడీ కావడమే లేదండి. అసలు చూడండి ఎంత సతాయిస్తుందో అసలు. బొట్టు పెట్టనీకైతే అసలు చాలా సతాయిస్తుంది అనమాట. అస్సలు పెట్టించుకోదు, బొట్టు పౌడర్ అదైతే అస్సలు పెట్టించుకోదు. మా పాపకైతే అసలు కాటిక పెట్టేటప్పుడైతే అసలు కాటిక మొత్తం ఖాళీ చేస్తుందండి. అసలు అక్కడ పెట్టేసి వెళ్తే అయిపోతుంది. ఇంకా కాటిక మొత్తం ఏదో ఒకటి చేసేసి మొత్తం ఖాళీ చేసేస్తారనమాట ఇద్దరు కలిసి. ఎన్ని డబ్బాలు తెచ్చినామో ఇప్పటికైతే కాటిక డబ్బాలు అయితే ఎన్ని తెచ్చినా అన్నీ అలాగనే చేస్తుండ్రు. ఇక మళ్ళీ మళ్ళీ తేవాల్సిందే అండి మా ఇంట్లో అయితే కాటిక డబ్బాలు. పౌడర్ కూడా అంతే అండి, ఊరికే చల్లుతుంది. ఇంకా చిన్నపిల్లలు కదా అండి, ఇంకా అలానే చేస్తూ ఉంటారు. ఇంకా అంతే. చూడండి ఎలా డాన్స్ చేస్తుంది. ఇక్కడ చూడండి తనకి దువ్వనికైతే నానా తిప్పలు పడ్డా, అస్సలు దువ్వించుకోదు. అసలు బర్త్డే రోజు అయితే నేను ఆ జుట్టు కూడా అసలు ఎప్పుడు పీకేసుకుంటుందో అని భయపడ్డాను. చాలా మంచిగానే పెట్టుకుంది. అస్సలు జుట్టు వేయించుకోదండి మా పాప, చిన్న పాప అయితే అస్సలు. ఈరోజు ఇలా అవి చూపిద్దామని మీకైతే ఇలా చూపిస్తున్నాను. చూడండి పింక్ అండ్ రెడ్ కలర్ ఎంత బాగుంది అసలు. ఓన్లీ ఇట్లా హెయిర్ లీవ్ చేసేసి అది పెట్టేస్తే సూపర్ ఉంటుంది అసలు. లుక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మా పాప వాటర్ తాగుతుందనమాట. అప్పుడు చూపించాను కదా మీకు షాప్లో కొన్నవి స్టీల్ గ్లాసులు. చూడండి తను ఇప్పుడు తాగుతుంది. అప్పుడు కొన్నా అంటే అవి అస్సలు ఇద్దరు తాగలేదండి అసలు గ్లాస్లో పోసుకొని. ఇప్పుడైతే మా చిన్న పాప అందులో ఎందుకో తనకి ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ గ్లాస్లో పోసుకొని తాగాలని. అందుకని ఆ గ్లాస్లో తానే పట్టుకొని మరి తాగుతుంది. ఇక్కడ చూడండి ఇంకో డ్రాయింగ్ వేసింది మా పెద్ద పాప. చూడండి మా పాప అయితే ఏడుస్తుంది. ఎందుకో ఏడుస్తుందండి, నాకైతే గుర్తులేదు కానీ కింద పడి మరీ ఏడుస్తుంది. అందుకే మీకు చూపిద్దామని తీశాను. చూడండి ఇక్కడ మా పాప అయితే డ్రాయింగ్ వేస్తుంది, ఇక్కడనేమో మా పాపనేమో ఏడుస్తుంది. చూడండి వీడియో తీస్తున్నాను ఇంకా ఎక్కువ ఏడుస్తుందండి. ఇక్కడ చూడండి మేమైతే టిఫిన్ చేసుకున్నాము, సేమియా ఉప్మా. ఇంకా తినాలి. మా పాపకైతే పెట్టానండి, పెట్టి ఒక 1/2 అవర్ అవుతుంది. ఇంకా అసలు తినడమే లేదు. చూడండి డ్రాయింగ్ వేసుకుంటూనే ఉంది. ఇక్కడ చూడండి కృష్ణుడు బొమ్మ అంట ఇది. ఎంత బాగా వేసింది చూడండి. పక్కన వెన్నకుండ అంట, పైననేమో పికాక్ ఫెదర్స్ అంట. చూడండి ఎంత బాగుంది అసలు. తనకి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఇంట్లో ఉండి అలా ఫోన్లో చూసి అన్ని బొమ్మలు ట్రై చేస్తూ ఉంటుంది. చూడండి చాలా బాగుంది కదా అండి. బొమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. ఓకే అండి, ఇది అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.